ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ వైద్య రంగ చరిత్రలో నూతన అధ్యయనం. నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సాధించిన ఘనత. ఇండియాలో తొలి ద్విముఖ లైవ్ రిమోట్ రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహణ నెల్లూరులో విజయవంతమైంది. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వైద్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలిసారి బైడైరెక్షనల్ లైవ్ రిమోట్ రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ల వైద్య రంగంలో కొత్త దిశను చూపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మెడికల్ కళాశాల డిఎన్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఈ అరుదైన సాంకేతిక వైద్య ప్రక్రియను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ స్వతంత్ర హాస్పిటల్ రాజమండ్రి మధ్య ప్రత్యక్ష రిమోట్ కనెక్టివిటీ ద్వారా ఏప్రిల్ 25-26 తేదీలలో విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ ప్రక్రియలో నెల్లూరులో ఉన్న వైద్యులు రాజమండ్రిలోని రోగికి రోబోటిక్ సర్జరీ నిర్వహించారని, అలాగే రాజమండ్రిలో ఉన్న వైద్యులు నెల్లూరులోని రోగికి సర్జరీ నిర్వహించారని, ఆ సాంకేతికత ద్వారా వైద్యుల నైపుణ్యం ప్రజలకు చేరువవుతుందని, అలాగే చిన్న కోతతో శస్త్రచికిత్స, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, అత్యంత ఖచ్చితత్వం లభ్యమవుతాయని వైద్యులు తెలిపారు. నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి మాట్లాడుతూ, 26 సంవత్సరాల వైద్య ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించిన నారాయణ హాస్పిటల్ ఇప్పుడు డిజిటల్ మరియు రోబోటిక్ వైద్య సేవల్లో ముందంజలో ఉందని తెలిపారు. మార్చి 8వ తేదీ 2026లో ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలను ప్రారంభించడం జరిగిందని, ఇప్పటి వరకు 13 కేసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్ కాంత్, నారాయణ రోబోటిక్ సర్జన్లు డాక్టర్ వి మహిదర్ రెడ్డి, డాక్టర్ పిఆర్ వంశకృష్ణ, డాక్టర్ వేదమూర్తి రెడ్డి, డాక్టర్ మనోభిరామ్, డాక్టర్ రఘు శ్రీచరణ్, మత్తు వైద్యులు డాక్టర్ కృష్ణ చైతన్య, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ టెలి రోబో సర్జరీ అన్నది మనం రీసెంట్గా నిన్న కలిపి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి నారాయణ మెడికల్ నుంచి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చేస్తాం. యూజువల్గా ఏంటంటే ఈ రోబో సర్జరీ అనేది ఒకే హాస్పిటల్లో చేస్తారు, కానీ ఈ టెలి రోబో సర్జరీ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చేస్తారు, అంటే ఏ నుంచి బి చేస్తారు. బట్ ఈ టైంలో మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ గురించి చెప్తున్నామంటే, ఈ నాట్ ఓన్లీ ఏ నుంచి బి కాకుండా బి నుంచి ఏ అన్నది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగింది. ఎందుకంటే 2 చోట్ల ఒకటే ఎక్విప్మెంట్ ఉంటాం, 2 చోట్ల ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటాం, అండ్ ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే రకమైన ఎక్స్పర్టైజ్ డాక్టర్లు ఉంటాం, తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాం. ఆ అవినావ సంబంధంతో పాటు కాకుండా ఇంటరాక్షన్ అన్నది డాక్టరు టెక్నీషియన్ ఇంటరాక్షన్ వల్ల డెఫినెట్గా ఈ ఆపరేషన్ సక్సెస్ కారణం అవుతుంది. అలాగే సాటర్డే నాడు ఒక 2 ఆపరేషన్లు చేసాం. ఒకటేమో గాల్ బ్లాడర్ ఆపరేషను. రెగ్యులర్గా ఆపరేషన్ అయితే 45 మినిట్స్ 1 అవర్ టైం పడుతుంది, అలాంటిది 25 మినిట్స్లో ఈజీగా చేశారు. తర్వాత ఒక హెర్నియా ఆపరేషను, 2 పక్కల హెర్నియా ఆపరేషన్ కూడా ఒక 2.5 అవర్స్లో మెష్ ఇన్క్లూడ్ చేసేసారు. నెక్స్ట్ డే సండే ఏం చేశారంటే ఒక కేసు హిస్టెక్టమీ ఆపరేషను, తర్వాత ఇంకో కేసు గాల్ బ్లాడర్ ఆపరేషన్. అన్నీ కూడా సక్సెస్ఫుల్ జరుగుతుందో కాకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేశారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ టెలి రోబోటిక్ సర్జరీ వల్ల ఏ సర్జన్ అయినా సరే ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి కూడా ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే న్యూయార్క్ సర్జను ఇక్కడ పేషెంట్ ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ డాక్టరు న్యూయార్క్ పేషెంట్ ఆపరేట్ చేయొచ్చు. అందువల్ల వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ విలేజ్ లాగా మొత్తం తయారైంది. ఈ నెట్వర్క్ సిస్టమ్ వల్ల అందరూ మనం ఒకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అండ్ ఎనీ పేషెంట్ ది వరల్డ్ కెన్ హ్యావ్ ది సేమ్ ట్రీట్మెంట్. అందువల్ల ఈ టెక్నాలజీ వినూత్నమైన టెక్నాలజీ. మెయిన్ కాలేజీ ఎందుకు స్టార్ట్ చేసామంటే, వీ వాంట్ టు ప్రొడ్యూస్ ది రోబోటిక్ సర్జన్స్ ఫర్ ది కంట్రీ, ఫర్ ది వరల్డ్ ఆల్సో. ది ఫ్యూచర్ అండ్ వన్ ఆఫ్ ది రోబోటిక్ సర్జరీ. ఎందుకంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు 180 degrees అలా తిరుగుద్ది, రోబోటిక్ సర్జరీ 360 degrees తిరుగుద్ది. అందువల్ల కాంప్లికేట్ సర్జరీ కూడా కంఫర్టబుల్గా చేయొచ్చు అండ్ లెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల ఈ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు 3-4 రోబోస్ ఉన్నాయి వరల్డ్లో. ఇప్పుడు ఒక వితిన్ 1 yearలో 100 రోబోస్ వస్తాయి. ఇండియాలో కూడా రోబో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ ఈజ్ రోబో. Like what is the quantum valley in Andhra Pradesh, we want to make it a robo valley for Andhra Pradesh with the aid of the with support of the Andhra Pradesh government and Narayana Medical College and JSM Medical College to make the future life. Namaskaram andi, na peru Dr. P. Sindhura Narayana. I am one of the directors of Narayana Education Institutions.
ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఫౌండర్ భాస్కర్ రావు గారితో పాటు నేను కూడా అంటే నారాయణ మెడికల్ కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నామంటే గత 2 రోజులుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ కలిసి ఒక ఇండియాలోనే ఇప్పటి వరకు జరగని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. అదేంటి అంటే మనకు తెలుసు మామూలుగా రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ ఇన్ అ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఆర్ రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ వన్ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ బై డైరెక్షనల్లీ. దట్ ఈస్ వీ కండక్టెడ్ సర్జరీ ఇన్ జిఎస్ఎల్ ఫర్ అ పేషెంట్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ బై యూజింగ్ ద రోబో. సిమిలర్లీ మనకి జిఎస్ఎల్ వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూస్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే వీ హ్యావ్ యూస్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రోబోస్ 2 మెడికల్ కాలేజెస్లోనూ. అలాగే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సేమ్ అంబిషన్. ఎట్లా అయినా ఫ్యూచర్ అన్నది ఒకప్పుడులాగా ట్రెడిషనల్ సర్జికల్ మెథడ్స్లో వెళ్ళడం కాదు. అలా వెళ్తే డెఫినెట్గా రికవరీ అన్నది పేషెంట్కి చాలా కష్టమవుతుంది, చాలా బ్లడ్ లాస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లార్జర్ హోల్ ఫామ్ చేయాలి. అదే లాప్రోస్కోపిక్గా వెళ్తే కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ మచ్ బెటర్. కానీ స్టిల్ రోబోతో వెళ్తే బాగా ప్రిసైజ్గా వీల్ హ్యావ్ సక్సెస్ అన్నది అందరికీ తెలుసు. సో దీన్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి అంటే డెఫినెట్గా ఒక ఎంతూజియాజం అన్నది మా దగ్గర ఉండే పీజీస్లో కానివ్వండి, మా దగ్గర ఉండే డాక్టర్స్లో కానివ్వండి, అలాగే స్టేట్లో ఉండే మెడికల్ కాలేజెస్ అన్నిట్లోనూ, అలాగే స్టేట్లో ఉండే ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ, అలాగే ఇండియాలో ఉండే అన్ని మెడికల్ ఫ్రెటర్నిటీస్లోనూ ఒక రకమైన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాము. ఈ ఎగ్జాంపుల్ ద్వారా 4 సక్సెస్ఫుల్ సర్జరీస్, 2 ఫ్రమ్ నారాయణ అండ్ 2 ఫ్రమ్ GSL we have conducted. And this was possible because doctor who is sitting in Narayana Medical College అంటే ఇక్కడున్న రోబో నారాయణలో ఉండే రోబోలో కాన్సోల్లో కూర్చొని ఉంటారు. అట్లాగే పేషెంట్ అన్న వాళ్ళు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో అక్కడ పేషెంట్ని బెడ్ మీద రెడీ చేసి పెడతారు. అక్కడ రోబో ఆర్మ్స్ని అంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో ఆర్మ్స్ని ఇక్కడ కాన్సోల్లో నారాయణ మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో కూర్చొని ఉన్న డాక్టర్ కంట్రోల్ చేస్తారు. ఆ విధంగా వీ కుడ్ ఎన్ష్యూర్ దట్ ద సర్జరీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్లీ డన్ ఆన్ ద పేషెంట్ హూ ఈజ్ దేర్ ఇన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. అలాగే ఆపోజిట్గా కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో రోబోలో ఉన్న కాన్సోల్లో కూర్చొని డాక్టర్ ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో యొక్క హ్యాండ్స్ని ఆర్మ్స్ని కంట్రోల్ చేసి దే హ్యావ్ పర్ఫార్మ్ ద సర్జరీ. దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు ల్యాగ్ అనేది ఆల్మోస్ట్ 0 అనే చెప్పాలండి. బికాస్ టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్, మాకు ఎక్కడ టైం ల్యాగ్ అన్నది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అనుకున్న జనరల్గా జరిగే సర్జికల్ టైం కన్నా తక్కువ టైంలోనే వీ కుడ్ కంప్లీట్ ది సర్జరీ. డెఫినెట్గా కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకా లెస్సర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ లెస్సర్ నెంబర్ ఆఫ్ డేస్లో కూడా డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు పేషెంట్. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డెఫినెట్గా అందరూ ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ముందుకొచ్చి ఇంకా వండర్ఫుల్గా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క రోబోటిక్ హ్యాండ్స్ని రోబోటిక్ టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేకపోతే ఇండియా వైడ్ కూడా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఇన్ మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం అంటే ఒకప్పుడు ఎక్కడో నుంచి పేషెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ అది సర్జికల్ రిలేటెడ్ అయితే వీ కెన్ యూస్ ద సేమ్ రోబోస్ అండ్ డూ ద సర్జరీస్. వీ కెన్ డూ థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ జస్ట్ లైక్ దాట్ and make sure that the tourism is done at a very affordable level, at a very affordable cost, not only from Andhra but also for India. So that is where we are heading to. This is only a first step matrame. Ee step nunchi we will go forward. And ide kaadu, this is just one of the things. GSL Medical College ki maaku unna manchi anubandham plus మా దగ్గర ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ కూడా మంచి కోఆపరేషన్తో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశాము.
ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి డెఫినెట్గా ముందుకు వస్తాము. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మేము చేసిన అద్భుతంని తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఇలానే కంటిన్యూ చేయండి, మా సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద ప్రెస్ మీట్ అండ్ ఎంకరేజింగ్ అస్.